హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాలి పిల్ల సుజిత. ఈ వీడియో వచ్చేసరికి గుత్తి దొండకాయ మా స్టైల్లో ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మన మన ఇంట్లో తినే మసాలాకి తగ్గట్టుగా కొన్ని ధనియాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకొని వేగించుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆపేసుకొని కొన్ని జీలకర్ర వేసుకొని అవి మొత్తం చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు మరియు ఈ మిక్చర్ మొత్తం వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసుకొని దొండకాయల్ని బాగా వాష్ చేసేసుకొని చీలికల్లాగా చేసుకోవాలి. మనం వంకాయలకి ఎలా అయితే చీలికలు పెట్టుకుంటామో అలా. ఆ చీలికలు పెట్టేలోపు ఇంకో పక్కన స్టవ్ మీద కుక్కర్లో అయితే నేను ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు అయితే వేసేసుకొని వేగించేసుకున్నాను. ఇందాక తయారు చేసుకున్న మిక్చర్ని మనం ఆ దొండకాయల్లో స్టఫ్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా పోసుకోవాలి. చింతపండు నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పైన కుక్కర్ పైన ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని కాసేపు మగ్గ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చేదాకా రానిచ్చుకున్నాను. ఇంకా మన గుత్తి దొండకాయ అనేది రెడీ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.